మహోన్నతుల దగ్గర తండ్రి, నాకేం తెలియదు, పాపం చేయటం మాత్రమే, మిమ్మల్ని ఏడిపించడం మాత్రమే తెలుసు, నాకేం తెలియదు అయ్యా. నన్ను సిలువచాటును మరుగు చేయండి. సంఘం మీద ప్రజలు, మీ ప్రజలు వాక్యం మీద వాక్యమై ఉన్నారు. నన్ను పాత్రగా మాత్రమే వాడుకోమని మీ ప్రజలకి ఉదక స్నానం చేయించుకునే సెలవుంచు. పరిశుద్ధ గ్రంథాలు తీసి చాలా ప్రాముఖ్యమైన విషయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. నాకు కావాల్సిన ఈ ఒక్క పదం, గ్రహింపు లేక ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఒక వ్యక్తి ఇక్కడ 2 గ్రూపులను చూపిస్తున్నాడు పౌలు. ఒక గ్రూప్ ఏమో గ్రహింపు లేని వ్యక్తులు, వాళ్ళు గ్రహించలేక ఉన్నారు. ఇంకొక గ్రూపు గ్రహించగలుగుతున్నారు. 2 గ్రూపుల పేర్లు చెప్పండి. గ్రహింపు లేనివారు, గ్రహింపు ఉన్నవారు. గ్రహించలేని వారు, గ్రహించగలిగిన వారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు అసలు దేవుడు ఎవరు? దేవుడికి మనకి సంబంధం ఏంటి? దేవుడికి మనకి కనెక్షన్ ఏంటి? మన జీవితంలో దేవుని యొక్క స్థానం ఎంతవరకు ఉంది? ఎంత ప్రాముఖ్యత దేవుడు మనకిచ్చారు? మనకు అసలు ఏమేం కలగజేశారు? ఈ గ్రహింపు ఎవరికి తెలియదు. అస్సలు మూలం ఎవరికి తెలియదండి. 99% తెలియదు, 1% తెలుసు, నేను ఒప్పుకుంటాను. కానీ మరి ఇప్పుడు మీకు బైబిల్లో కొన్ని పదాలు చూపిస్తా, షాక్ అయిపోతారు. అసలు గ్రహింపు లేదు ఈరోజు. దేవుని పిల్లలని చెప్తున్నారే కానీ దేవుడికి మనకున్న రిలేషన్, దేవుడికి మనకున్న కనెక్షన్, దేవుడు మనలో ఏం చేశారు, మనలో ఏం పెట్టారు, మనకు సంబంధించి ఏముంది, ఎలా జరిగింది, అసలు ఈ వివేచన కానీ ఈ గ్రహింపు కానీ ఏమీ లేదు. నువ్వు గ్రహింపు కలిగిన దానివా, గ్రహింపు లేని దానివా? చెక్ చేసుకో ఈరోజు వాక్యం ద్వారా. గ్రహింపు కలిగిన వాడివా, గ్రహింపు లేని వాడివా? చెక్ చేసుకో ఈరోజు. మళ్ళీ చెప్తున్నా, నీకు ఎంతవరకు గ్రహింపు ఉంది దేవుడి విషయంలో? ఈరోజు ఈ వాక్యాల ద్వారా దేవుడినితో మాట్లాడను గాక, నేను సరిచేయను గాక, గ్రహించే మనసు దేవుడు నీకు ఇచ్చును గాక. నువ్వు సంపూర్ణ గ్రహింపు కలిగిన వ్యక్తివా, అసలు గ్రహింపే లేని వ్యక్తివా అన్నది తెలిసిపోద్ది. కీర్తనలో 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చదువుకొని వెళ్ళటం కాదు, ఇవి ధ్యానించాలి, మన హృదయంలో ముద్ర పడిపోవాలి. అర్ధరాత్రి లేపి మరి ఆకాశం ఎక్కడ ఉంటుంది అంటే ఏమని చెప్తారు? పైన ఉంది అంటాడు. ఎవడైనా, చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే కొన్ని ఫిక్స్డ్ అనమాట. అలాగ నీలో జీర్ణించుకుపోవాలి కొన్ని విషయాలు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు కీర్తనకారుడు, ఏమంటున్నాడు? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఈ లోకపరంగా పుట్టాము, ఈ లోకపరంగా పెరిగాం కాబట్టి మనకి ఎంత గ్రహింపు ఉండదు. నన్ను అమ్మ నాన్న కన్నారు, నన్ను లేదా వాళ్ళు నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, అలా అన్యుల వలె మనం మాట్లాడి, అన్యుల వలె మనం ఆలోచించి
దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గాని స్తుతి గాని ఇవ్వం మనం. ఇంకా ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థం అవుతుంది. కీర్తనలు 22:10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. బాబా, ఎప్పటి నుంచి దేవుడవు? నేను ఒకప్పుడే అనుకునేవాడు తెలుసా, 23 ఏళ్ళు నీకు దేవుళ్ళో వచ్చాను యేసుప్రభులో, కాబట్టి 23 ఏళ్ళ నుంచి నాకు దేవుడు ఆయన. అప్పుడు దాకా నేను దేవుళ్ళో లేనుగా, దేవుడిని నమ్ముకోలేదు కదా. కాబట్టి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఫారినర్ కదా, అమెరికాలో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 భార్యాభర్తలు ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. పిల్లని ఒక బాబును కన్నారు ఇండియాలో ఉండగా. అయితే బాబు వాళ్ళ నాయనమ్మకి అప్పచెప్పేసి, మళ్ళీ పిల్లోడు కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 2 కష్టం వద్దని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. నాయనమ్మే పెంచింది. నాయనమ్మే చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి అమ్మ 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 అని నాయనమ్మని అనేవాడు. అటు 15-20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయన అమెరికా తీసుకెళ్ళిపోతే అమ్మ అంటలేదు, ఆంటీ అని పిలుతున్నాడు అమ్మని బట్టి. ఎందుకని? పెరిగిందంతా ఈడు ఇక్కడ కదా. కానీ ఒరిజినల్గా అమ్మ ఎవరు? ఆవిడే. ఈవిడ పెంచింది. పెంచిన ఆవిడనేమో అమ్మ అంటున్నాడు, కన్నావిడ్ని ఆంటీ అంటున్నాడు. ఇప్పుడు సేమ్ మన పరిస్థితి కూడా అంతే. ఎప్పటి నుంచి దేవుడు ఆయన మనకి? నా తల్లి నన్ను కన్నది మొదలుకొని. నా తల్లి నన్ను కన్నది, తల్లే కనింది. చూడండి క్లారిటీ ఇస్తున్నారు. గాల్లో పుట్టలో మనం తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఏది? గర్భములో నేనుండగా, ఇంకా నేను రూపించబడక ముందు, బయటకు రాకముందు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు నేను బయటకు రాకముందు. చూడండి, ఇంకా మనం బయటికి రాలా తల్లి గర్భంలోంచి, ఇంకా మనం భూమి మీదకి రాలా, ఇంకా మనం మీ అమ్మకి మా అమ్మకి డెలివరీ అవ్వకముందు గర్భములో ఉన్నది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఇది అందదు, ఇది మన ఊహకు అందదు. ప్రార్థనాపూర్వకంగా దేవుడి మీద ఆధారపడి అడిగితే తప్ప ఇవి అందవు మనకి. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? తల్లే దైవం, తండ్రే దైవం. యేసు ప్రభువే గొప్పోడైతే యేసు ప్రభుని కన్నా తల్లి మరియమ్మ ఇంకెంత గొప్పది. గ్యారంటీ పోతారు. అంటే అవగాహన లోపం అవ్వచ్చు, అజ్ఞానం అవ్వచ్చు, గ్రహింపు లేని తత్వం అవ్వచ్చు. దేవుడు మనం సృష్టించారు, ఒక పాత్రగా తల్లిదండ్రులకు అప్పగించారు. అన్నంత మాత్రాన దేవుడు అవరో వాళ్ళు. తల్లిదండ్రులు దేవుడు అవరో, తల్లి దేవుడు అవదు. నవమాసాలు మోసినంత మాత్రాన, పోషించినంత మాత్రాన దేవుడు తండ్రి దేవుడు అవడవు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం మా అమ్మే. మా అమ్మ మంచి మంచి ఫ్రూట్స్ తింటే నేను తెల్లగా పడతాను. మా అమ్మ ఏర్లో కూర్చుంటే నాకు లోపల గాలాడిద్ది. మా అమ్మ ఊటీ వెళ్తే నేను చల్లగా ఉంటాను. మా అమ్మ వంట చేస్తూ ఉంటే నాకు కాలిపోతా ఉంటుంది. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం మీరే. ఆయన ఆధారం, ఆయన ఒక్కరే ఆధారం. ఆయన వల్లే మనం 9 నెలల్లో నిండుకొని కంప్లీట్ అయ్యి మనం బయటకు వస్తాం తప్ప తల్లి చేతిలో ఉండదు, డాక్టర్ చేతిలో అసలు ఉండదు. పాత్రలు అంతే, అందరూ పాత్రలే. తల్లి ఒక పాత్ర, తండ్రి ఒక పాత్ర. గర్భవాసినైనది మొదలుకొని నేను స్తన్యపానం చేస్తూ ఉండగా నాకు నమ్మిక పుట్టించింది మీరే ప్రభువా. నాలో నమ్మకం పుట్టించింది మీరే. నేను నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడు మీరే. ఎంత డెప్త్ అండి బాబు, ఎంత డెప్త్. అంటే మనం ఇంతకాలం ఎలా అనుకున్నాం చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఏది నెగిటివ్, ఇప్పుడు ఏది పాజిటివ్. ఇంతకాలం ఏమనుకున్నాం? కీర్తనలు 71:6. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. చూడండి, తల్లి గర్భము నుంచి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. ప్రాపకుడవై ఉంటివి అంటే ఏంటి తెలుసా? అది తెలియకే స్కిప్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఏదో నాటకాలు మళ్ళీ దాని దగ్గర ఆత్మ. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఇక్కడ ఉందండి ట్విస్ట్. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేది. దేని బట్టి?
ఏ సన్నివేశాన్ని బట్టి స్తుతిగానం చేస్తాడంట? 50 ఏళ్ల వయసులో గురించా, 20 ఏళ్ల గురించా, యవన వయసు గురించా, చదువు గురించా, డబ్బు గురించా, దేని గురించి? నన్ను తల్లి గర్భము నుంచి ఉద్భవింపజేసిన వాడు నీవే కదా, అందుకనే మీకు నేను స్తుతిగానం చేస్తా. నిన్న అద్భుతం చేస్తేనే వాళ్ళు స్తుతి చెప్పని దౌర్భాగ్య దరిద్ర మొహాలు మీరు. ఇంకా తల్లి గర్భంలో దాకా ఎక్కడికి వెళ్తారు మీరు? చూడండి ఎంత తేడా ఉందో దావీదుకి మనకి. దావీదుకి ఇచ్చిన ప్రభా సింహం సింహం వచ్చింది సావా, ఆ సింహాన్ని ఎత్తారు కావాలంటే నీకు ఉంటే పోయావు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం దావీదుకి ఇచ్చిన కృపం అని ఇంకోసారి ఏమన్నా అడిగామనుకో, అబ్రహాం తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోతారు ఎడారిలోకి, గోల వదిలిపోద్ది. అంటే మనం ఏం భక్తి చేస్తున్నాము, ఏం ప్రార్థన చేస్తున్నాము, ఏం అర్థం కావట్లేదు. ఈరోజు నాకు ఈ లైఫ్ చాలా పిచ్చి పట్టింది. స్తుతి చేయటంలో ఇలా కూడా ఈ విషయాన్ని బట్టి కూడా స్తుతి చేయొచ్చా? అది కూడా ఎప్పుడో ఒకసారి కాదంట. నేను నిత్యము స్తుతిగానము చేయదను. ఎంతమంది ఈ లైన్ ఉన్న పాటల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎంతమంది లోతుగా వెళ్ళిపోయి స్టార్టింగ్ జీవితం నుంచి అలాంటి పాటలు సెలెక్ట్ చేసుకుని అలాంటి పాటలను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నారు? చెప్పండి. ఆశీర్వాద పాటలు, ఆశీర్వాదం ఇవే తప్ప నన్ను సృష్టించింది మీరే, ఈ పోలిక మీదే, ఈ స్వరూపం మీదే, నన్ను కలగజేసింది మీరే, ఈ టైప్ ఆఫ్ విషయాల గురించి మాటలు కానీ పాటలు కానీ ఏమన్నా స్తుతులు కానీ ఉన్నాయా? దాని రిలేటెడ్గా ఒక లైన్ చెప్పాడండి ఎవరన్నా. శాశ్వతమైన ప్రేమతో దొరికింది లైన్. నా తల్లి గర్భమునందు నే పిండమునయ్యుండంగా సృష్టించి మించిన ప్రేమ. ఎక్కడో ఒక పాట. ఆ పాట ఎవరికి పాడుకుంటాడు? గ్రహింపు లేని వారు ఒక గ్రూపు, సంపూర్ణ గ్రహింపు ఉన్నవారు ఇంకొక గ్రూపు. ఈరోజు దేవుడికి మనకి ఎంత కనెక్షన్ ఉంది, అసలు దేవుడు మన జీవితంలో ఎంత పాత్ర వహిస్తున్నారు, దేవుడు వలన మనం ఏం పొందుకుంటున్నాం అన్నది మూలానికి వెళ్ళి తెలుసుకునే ధ్యానం కానీ ఆశ కానీ ఏం లేదండి. దేవుడు అంటే ఆశీర్వదించే దేవుడి చేతిలో వరాలు ఉంటాయి. ఇవే తప్ప నన్ను సృష్టించింది మీరే. నేను ఎక్కువ అంటూ ఉంటాను దేవుడిని వ్యక్తిగత సహవాసంలో, ప్రభా నన్ను సృష్టించినవాడా, నన్ను నిర్మించినవాడా, నన్ను విమోచించినవాడా, మీ పాదాలకు స్తోత్రం. ఈ పదాలు వాడతాను నేను ఎక్కువ. మనం నమ్మినా నమ్మకం సంబంధం లేదు. ఆయన దేవుడు కాబట్టి సృష్టించారు కాబట్టి ఆయన పని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. మనం నమ్మామనో మనం నమ్మలేదనో, తల్లి కాబట్టి పిల్లోడు అమ్మ అన్నా అమ్మ అనకపోయినా తల్లి పని చేసేసుకుని వెళ్ళిపోతుంది. కీర్తనలు 139:13 చూడండి, చాలా కొత్తగా ఆశ్చర్యంగా ఉంటుంది. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది చిన్న విషయం కాదు, పెద్దది. మళ్ళీ చదవాలి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంతరింద్రియములు అంటే ఏంటి? కన్ను, నోరు, ముక్కు. అయినా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా సూపర్ కన్నావే, నన్ను భలే ఉన్నాయి నా ఐస్ అను. కుక్క మొహం దాన్ని బయటకు వచ్చేదాకా నువ్వు ఆడదాను మగోడు తెలిసి చచ్చిపోయి నాకేం తెలియదే బాబు, నా కళ్ళు ఎలా వచ్చింది నాకే అర్థం కావట్లేదు, మళ్ళీ నీ కళ్ళు నేను చేసి వచ్చానంటే. చూడండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అమ్మా నాన్నకి ఎంతవరకు కొంతవరకు ఏం తెలియదు వాళ్ళకి. మన రంగు తెలియదు, మన హైటు ఏమి తెలియవు. మన అంతరింద్రియాల్ని కలుగు చేసింది ఎవరు? ఇప్పుడు చూడండి, అందవిహీనులైన అందగత్తులు, అందవిహీనులు కూడా గుర్తించలేని అందగత్తులు అనుకుంటున్న అందవిహీనులు నేను అందంగా ఉంటాను, నేను బాగుంటాను, నేను బాగుంటూనే ఉంటాను. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే ఎవరిని స్తుతించాలి? మరి నువ్వు కాదుగా. నీకు నువ్వుగా ఒక నిమిషం లేవు అని చెప్పి లోపలికి వెళ్ళావు పొట్టలోకి. నీ మొహాన్ని నువ్వు డిజైన్ చేసుకున్నావా? నీ కళ్ళుని ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. గర్వం అంటే ఏంటి, గర్వం అంటే అసలు ఎలా ఉంటుంది? ఈరోజు తెలియకుండానే డిఫాల్ట్గా మనందరిలో పనిచేసేది ఏంటంటే, ఇది నేనే, నా అందం నేనే సృష్టించుకున్నా, నా ఫేస్ బాగుంటుందంటే అది నేనే కారణం, నా రంగుకి నేనే కారణం, నా హైట్కి, నా పర్సనాలిటీకి, నా జ్ఞానానికి, సంథింగ్ ఏదైతే మనలో ఉందో గుడ్ క్వాలిటీస్ ఏమన్నా ఉంటే అది మనల్ని మనమే మహింపరుచుకుంటాం. కానీ నాకు ఈ అందమైన చెయ్యి ఇచ్చారు, అందమైన రూపం ఇచ్చారు, అందమైన ప్రభువా మీరు ఈ అందానికి కారణం మీరే, ఇచ్చింది మీరే, నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడవు నీవే.
తర్వాత ఏమంటే చూడండి ఆ మాట, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఏదో ఆటోమేటిక్ గా మనం బయటికి రాలా. నేనేం చెప్తానంటే, కన్ను ఎక్కడికక్కడ వెళ్ళిపోతా ఉంటది, ముక్కు ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ తల్లి గర్భంలో దేవుడు చిన్న గర్భంలోనే మొత్తం డిజైన్ జరుగుతూ ఉంటది. దాన్నే నేను రహస్యమందు పుట్టినప్పుడు, అది దేవుడు అంట భూమిలో ఒక భాగంలో దేవుడు మనల్ని తయారు చేస్తారంట గర్భంలో. అది అర్థం కాదు, చాలా డెప్త్ పాయింట్. కానీ దేవుడే, ఆ మాటకు అర్థం అది, వాక్యం దేవుడై ఉన్నారు. ఒక్క మాట పొల్లిపోదు. నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక ఇల్లు కట్టినప్పుడు కిచెన్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్ అక్కడ ఉండాలి, బెడ్రూమ్ అక్కడ ఉండాలి, అది నిర్మాణం. మనకి ఈరోజు 2 కళ్ళు, కన్ని కరెక్ట్గా నిర్మించింది దేవుడే, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు. నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే. పూర్తి క్లారిటీ అండి. కాబట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తా, కాబట్టి నేను మీ మీద ఆధారపడతా. అంతరింద్రియాలలో ఏ తేడా వచ్చినా తయారు చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కన్ను ప్రాబ్లం వచ్చినా, మనసు బాగాలేదు, మనసును సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హృదయం బాగాలేదు, గలిగిపోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను కలగజేసింది నువ్వే కదా, మీరే కదా, నిర్మించింది మీరే కదా, తల్లి గర్భం నుంచి నాకు ఆధారం మీరే కదా, నా దేవుడు మీరే కదా అనగానే ఆయన ఇంకా కృప వచ్చేస్తుంది. కానీ ఈరోజు మనుషుల మీద ఆధారపడతాం, మన మీద మనం ఆధారపడతాం, మనమే సృష్టించుకున్న, నేను ఎంత ఫేరుగా ఉన్నానో చూసావా, పేరున్న రౌద్ది ఇక్కడ, పేరులో వాడకుండా పోతాం. ఎంతమంది ఈ విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు ఆలోచించండి. చెప్పాలి. స్లో పాయిజన్. ఇది సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్. ఒక చోట కాదు ఒక చోటనే మనం ఫెయిల్ అయిపోతాం. కొంతమందికి అంత బాడీ అంత బాగోదు, ఫేస్ ఒక్కటే గ్లోగా ఉంటుంది. ఫేస్ని బట్టి వాళ్ళ మహిమ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చేతులు బాగుంటాయి. ఏదైనా మనం చేసుకోలేదు కదా, మన డబ్బు కాదు, మన కష్టం కాదు, మన దాంట్లో ఏమీ లేదు, మన పాత్ర లేదు. నువ్వు ఇక్కడ నుంచి కూర్చొని టీవీలో చూస్తూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో గెలిచిందనుకో, నేనే గెలిపించాను, టీవీ ఎదురుండి కూర్చుని అంటే ఎలా ఉంటుంది? నేను తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ పడేసారు. ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండి నేనే యుద్ధం గెలిపించానంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అంతే. మనకు మనగా పుట్టలేదు, మనకు మనంగా పెరగలేదు. నమ్మిక పుట్టించింది ఆయన, అంతరింద్రియాలు కలుగు చేసింది ఆయన, లోపలుండగా ఆధారం ఆయన, బయటికి తీసుకొచ్చింది ఆయన, సమస్తం ఆయనే. ఇది మనకు తెలిసినప్పుడు ఎగస్ట్రాలయ్యాం. ఈ సత్యం పూర్తిగా సంపూర్ణ గ్రహింపు ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎంతగా మహిమపరుస్తారు తెలుసా? ప్రభా సమస్తం మీరే ఇచ్చారయ్యా, అంతర్జాలు మీరే కలగజేశారు ప్రభా, నన్ను సృష్టించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను విమోచించిన వాడవు నీవే. ఈ పదాలు చూడండి ఎంత మహిమను తీసుకొస్తాయి ఆయనకి. చెప్పాలి. 139వ కీర్తన చూడండి ఒకసారి. నీకు గ్రహింపు ఉందా లేదా ఈరోజు చెక్ చేసుకో. 14 వచ్చింది. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్ప. అందుకే దావీదు గొప్పడైపోయాడండి. ఎందును బట్టి? మీరు నన్ను కలుగజేసిన విధానం. 2 చిన్న జైగోట్లు, ఒక ఆడదానిలోంచి ఒక మగవాళ్ళ చిన్న జైగోట్ అంట, ఒక స్పూన్లో అంట 750 కోట్ల మంది జైగోట్లు ఒక స్పూన్లో పడతాయంట. ఒక స్పూన్లో అంత చిన్నదంట. అది అంత చిన్న జైగోట్ ఒక తల్లి తండ్రిలోంచి వాళ్ళు కలిసినప్పుడు 2 చిన్న జైగోట్లు కలిస్తే అక్కడి నుంచి ఒక మనిషిగా ఉద్భవించటం అదేమన్నా చిన్న విషయమా? అదేమన్నా అల్లటప్ప విషయమా? అదేమన్నా ఆటోమేటిక్గా జరిగిపోయేదా ప్రక్రియ? అది దేవుడి యొక్క సృష్టి, దేవుడి యొక్క సృష్టి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? మీరు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. నీకేం ఆశ్చర్యం పుట్టింది? అద్దం ముందుకెళ్ళి నేను ఎంత అందంగా ఉన్నానేంటి? కరెక్ట్గా రాత్రిపూట తెల్లదయంలా తిరుగుతావు నువ్వు నిజంగా నిన్ను నైట్ పూట వదిలేస్తే ఏ ఇబ్బంది ఉండదు, పోయేవాళ్ళు పోతారు, తెల్లదయం వచ్చిందిరా బాబు అని. కానీ మనం ఎంతవరకు
దేవుని మహిమపరుస్తున్నాం, ఎంతవరకు మనం దేవుడి మహిమ లాగేసుకుంటున్నాం చెక్ చేసుకుంటాం ఒకసారి. ప్రాక్టికల్గా ఆలోచించండి. అందరూ సేవకులు, విశ్వాసులు నన్ను దేవుడు సృష్టించారనుకుంటే మనకు కనబడం, నన్ను నేను సృష్టించుకున్నాను అనుకుంటే అందరికి చూపించుకో. ఈరోజు మనకు మనం ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నాం, ఎందుకు ఫోటోలు పెట్టుకుంటున్నాం, ఎందుకు మనం బాగుండాలని ఎక్కువ హడావుడి చేస్తూ ఉంటాం. నాది, ఇది నాది, ఇది నాది. ఎప్పుడైతే గ్రహింపు కలిగిన వాళ్ళు ఇది నాది కాదు, నా దేవుడిచ్చింది, నా దేవుడు కృపను బట్టి నాకు ఈరోజు ఈ స్థితి, నా దేవుడిని బట్టి నేను నా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత తేడా ఉంది దావీదుకి మనకి, ఎన్ని వందల రెట్లు. కానీ దావీదులే పరలోకం నువ్వు కూడా రావాలి, నేను కూడా వెళ్ళాలి. కాబట్టి దావీదు వలె మనం కూడా భక్తి చేయాలి. అంతేగాని అమ్మానికి అవ్వదు అయితే నువ్వు పోతావు, నువ్వు ఇంక బజ్జీలు పొద్దున లేకడం వద్దు దయచేసి, అమ్మా తల్లే లేగద్దు, నువ్వు ఎందుకు ఎలాగ నరకానికి పోయేదానికి, ఇక్కడికి భక్తి ఎందుకు? దావీదు వలె చేస్తేనే దావీదు వలె దేవుడి హృదయాన్ని మనం గెలుచుకుంటాం, పరలోకం వెళ్తాం. దావీదులా చేయలేదనుకోండి నరకానికి పోతాం మనం. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేనికి? ఐశ్వర్యం ఇచ్చినందుక, సింహాసనం ఇచ్చినందుక, జయ జీవితం ఇచ్చినందుక, శత్రువుని ఇచ్చినందుక, ప్రాణాలు. దేనికండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? దేనికండి నిత్యము నేను మిమ్మల్ని స్తుతిస్తా అంటున్నాడు? నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నేను మీకు నిత్యము. ఏంటి అసలు అదేం భక్తి అండి, అదేం డెప్త్, అంత లోతుగా గ్రహించడం ఏంటి? నా అంతరింద్రియాలు కలుగు చేసింది మీరే. కొంతమంది ఓన్లీ కళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి కళ్ళు అంటే ఇష్టం. ఆ కళ్ళు ఏదో రోజు గొడ్లు గూబ వచ్చి పీకి వెళ్ళిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది, దేవుని మహింపరచకపోతే అయిపోద్ది. తెలుసా, వాడు భార్య భర్తలు ఉన్నారంట, మధ్యాహ్నం పూట కింద కూర్చొని డోర్ ఓపెన్ చేసి చికెన్ 4 రోజులైందని చికెన్ తెచ్చుకొని మంచి కూర నాటుకోడి పులుసు పెట్టుకున్నారంట భార్య ప్రార్థన చేసుకుంటుందంటే భర్త తినేస్తాడు. ఏమండే ప్రార్థన చేసుకుని తినచ్చు కదా, నీ సొమ్మేం పోయిందంటే, ఏంటి అవుతున్నావు నువ్వు? ప్రార్థన చేయాలి. ఎందుకే ప్రార్థన చేసేది? కష్టపడి తెచ్చుకుంది నేను, డబ్బులు నాయి, కోడి నాది, నేను కదా దగ్గరుండి అన్నీ చేసుకుంటే నేను దేవుడిని ఎందుకే మహింపరచాలి అన్నాడంట. అది కాదండి, దేవుడు ఎత్తేనే కదా మనం ఏదైనా చేసుకోగలం. అంటే మూసుకొని నువ్వు చేసుకుంటే చేసుకో, నన్ను మాకు చెప్పమాకు. ఏమంటే దయచేసి చెయ్యి లాగిందంట తిండంటే. ఏమంటే నా కోసం నా మీద ప్రేమ గౌరవం ఏమైనా ఉంటే కనుక ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. దీని పని ఎలా కాదు, దీన్ని ఎలా దీన్ని ఏడిపెత్తా చూడని చెప్పి కళ్ళు మూసుకొని వాళ్ళ ఆవిడ ఆనందానికి అవదలేమంట. ప్రభువా నా భర్తని మీరు మార్చారు, సౌలు పౌలుగా మార్చింది అని చెప్పి లోపల, ప్రభువా దేవుడా నీకు ఈ కూరకి సంబంధం లేదు, ఈ కష్టపడి నేను సంపాదించుకున్నాను, నీకు నీ స్తుతించను చూసావా అని ఎగతాళిగా ప్రార్థన చేసి ఇలా చూసే లోపల కోడికి మొక్క కూడా లేదంట, కూర లేదు. ఏమైనా కూర తినేసావు అని తిడుతుంటే, నీ బాగుంది, నీ కూర నేను ఎక్కడ తీసుకెళ్ళి, ఎప్పుడైతే నువ్వు దేవుడు మాకు కుక్కొచ్చి తీసుకెళ్ళిపోయింది మొత్తం. దేవుడు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమండి. దేవుడి వల్ల ఈ సృష్టి వచ్చింది, దేవుడి వల్ల మనం నిర్మించబడ్డాం, దేవుడి వల్ల సమస్తం. ఈరోజు కూడా అంతే. దేవుడు నా మహిమని ఎవరికి ఇచ్చేవాడని కాదు, నీ కష్టాన్ని ఎవరన్నా తీసుకుంటే గోమ మీద కొట్టేస్తావు. నువ్వు చేసిన పని ఎవడన్నా వచ్చి నేను చేశానంటే రే గొడవలకు వెళ్ళిపోతావు. చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోతావు? మర్డర్ చేయడానికి. ఏది? నువ్వు చేసిన 1/4 కిలో కూరకి కాదా? నీ కష్టం ఎవరన్నా తీసుకుంటే భరించలేదు. మరి దేవుడు నిన్ను సృష్టించి నీకు అంతరింద్రియాలు ఇచ్చి కొంచెం అందమో లేకపోతే ఏదో బాధపడతామని కొంచెం టాలెంట్ సంథింగ్ ఏదైనా ఇస్తే, ఇచ్చిన దేవుణ్ణి మహింపరచకుండా ఇది నాది లేదంటే మా అమ్మది, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు, అమ్మ భలే నిర్మించావమ్మా, కడుపులో మాత్రం చక్కగా నా కళ్ళు ఎన్ని నీట్గా చేసామంటే అట్ల కాడబెట్టి వాత పెట్టేస్తాను. ఇంకొకసారి గిర్మించామంటే నాకే అర్థం, అవన్నీ నాకు తెలియదు, మూసుకుని వెళ్ళిపో. ఎందుకు కన్నాను ఇప్పుడు సస్తనాను? ప్రాక్టికల్గా ఆలోచించండి. కొంతమంది అవివేకులు తల్లిదండ్రులను దేవుళ్ళగా పూజిస్తున్నారు, కొంతమంది దేవుళ్ళకి వచ్చి కూడా నాకు నేనుగా పుట్టాను, నాకు నేనుగా పెరిగాను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ స్పష్టంగా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, అంతరింద్రియాలు కలుగు చేసింది మీరే, మీరు కలుగు చేసిన విధానం చూస్తే నాకు భయం వేస్తుంది. అమ్మో, ఇంత 2 కణాల 2 జైగోట్ల ద్వారా ఎంత మనిషి ఎలా పుడుతున్నాడు, అసలు గర్భంలోనే ఎలా పుట్టేస్తున్నాడు మనిషి, లోపల ఉండగానే మనిషి ఎలా ఫామ్ అవుతున్నాడు. ఈ సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త యొక్క గొప్పతనం తెలుస్తుందండి. పక్షుల్ని చూసినప్పుడు నాకు పిచ్చి పట్టింది. ఇన్ని రకాల పక్షులు, కోత వేరు, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క స్వరం. నా దేవుడు సృష్టి ఎంత గొప్పది, సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్ప. శిల్పాన్ని చూసినప్పుడు శిల్పి యొక్క నైపుణ్యత తెలుస్తుంది మనకి. 15వ వచనం,
నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను మీకు మరుగై ఉండలేదు. ఏంటండి భాష? తర్వాత నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, మీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, మీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూడండి, దేవుడు మన జీవితంలో దేవుడు పాత్ర ఎంత ఉంది? అంతా ఉంది, మొత్తం ఆయనే. బయటికి రావటానికైనా అంతరింద్రియాల కన్నా ఆధారమైన సమస్తము ఆయనే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా బైబిల్ అర్థం చేసుకోవాలండి. చూడండి, సూపర్ మాట. నిర్గమకాండం 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంసము నాలుక మాంసము గలవాడని యెహోవాతో చెప్పగా, ఇక్కడ చూడండి, యెహోవా మానవునకు లేదా మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? చూడండి, పిల్లలకి అంటలా, క్రైస్తవులకి అంటలా, అక్కడ మానవులకి, మనుష్యులకి నోరిచ్చింది ఎవడరా? మోషే. మోగవాణిగానే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదరా. మోషే పిచ్చి పిచ్చి ఆశలేస్తున్నా, నాకు నోటి మాన్యం ఉంది ప్రభువా, నేను బలహీనుడు ప్రభువా అంటే అంటున్నారు దేవుడు. ఒక మనిషికి, ఈ భూమి మీద మనిషికి మాటలు ఇచ్చేది నేనేరా. ఈరోజు మనం మాటలు విపరీతంగా మాట్లాడుతూ ఉంటాం, మంచిగా మాట్లాడుతాం, వాక్చాతుర్యం కొంతమందికి ఉంటుంది. దేవుడు ఏమంటున్నారు? ఒరే, అసలు ఎప్పట్రా నీకు మాట ఇచ్చింది? మూలానికి వెళ్ళిపోవాలి. మనం చిన్నపిల్లలం కాదు, జ్ఞానం లేని వాళ్ళం కాదు, మన పశువులం కాదు, వివేచన లేను, మన దేవుని పిల్లలం, దేవుని స్వరూపం. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడి గురించి గ్రహించాలి, దేవుడు పాత్ర మన జీవితంలో ఎంత ఉంది. నేను కూడా పాపం చేసినవాడిని. నా వాక్చాతుర్యాన్ని బట్టి నేను మెచ్చుకున్నాను, నన్ను నేను పొగుడుకునేవాడిని, హెచ్చించుకునేవాడిని, పనికిమాలినోడు. నేను కూడా నా పాపను ఒప్పుకుంటున్నాను. కానీ ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఒరే, అసలు మాటలు ఇచ్చింది నేనే కదరా మనుషులకి. అమ్మ అని పిలిచింది, అమ్మ అని పిలిచింది అమ్మ వల్ల కాదు, మనం దేవుని వల్ల అమ్మని అమ్మ అని పిలిచాం, దేవుని వల్ల నాన్న అని పిలిచాం. కాబట్టి తల్లిదండ్రులు, నేను దగ్గరుండి ఈ 4 ఇంజెక్షన్ చేసి అమ్మ అని పిలిపించుకుంది నేనే అంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు దేవుణ్ణి మహింపరచాలి. నా పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తున్నారు, ఆనందానికి కారణం మీరే ప్రభువా. మీరు మాటలు ఇవ్వబట్టే నా పిల్లలకి ఈరోజు నాతో మాట్లాడుతున్నారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? వీళ్ళకి రెచ్చిపోతారు, వాళ్ళకి రెచ్చిపోతారు. నేను పుట్టించానని వీళ్ళు, నేనే పుట్టానని వీళ్ళు. మనకి మాట ఇచ్చింది ఎవరో? అదే చెప్తారు అక్కడ. నేను మాటలు నోటుతో కాదు. దేవుడు అంటున్నారు మోషేతో, ఒరే, మోగవాడిగా చేసేది ఎవరు? ఒకవేళ అదే నిజమైతే ప్రపంచంలో అందరికీ మాటలు రావాలిగా. 750 కోట్ల మందిలో నత్తోళ్ళు కానీ మాటలు రాని మోగవాళ్ళు ఎందుకున్నారు? అది దేవుడు వాళ్ళ పాపాన్ని బట్టి ఆపేశారు. నీకు ఆపల, దేవుని కృప వల్ల నీకు మాటలు వచ్చినాయి. నీ మాటలను బట్టి ఎప్పుడన్నా దేవుని స్తుతించావా? నీ హృదయంలో నమ్మికను బట్టి ఎప్పుడన్నా స్తుతించావా? నీ యొక్క బాహ్య రూపాన్ని బట్టి దేవుని స్తుతించావా? నీలో మంచి క్వాలిటీ హైట్ ఉందనుకో, మంచి కలర్ ఉందనుకో, దాన్ని బట్టి దేవా నాకు ఇచ్చిన కలర్ బట్టి, నాకు ఇచ్చిన హైట్ని బట్టి, దేవా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన వాక్చాతుర్ని బట్టి, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు మహిమ కలుగునుగాక అని ఎప్పుడన్నా చెప్పావు నువ్వు? సంపూర్ణ గ్రహింపు కలిగిన వాళ్ళు సకల ఐశ్వర్యాలు, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తారంట. గ్రహింపు లేని వాళ్ళు దిగజారిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు ఎంతమంది సేవకుల పిల్లలు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సీనియర్స్ ఈరోజు ఈ విషయాన్ని గ్రహించారు చెప్పండి? రోజుకి ఏదో 24 గంటలు ఏదో ఒక విషయంలో, ప్రభు నన్ను సృష్టించింది మీరే, అందుకని తెలుసా నేను మా అమ్మకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాను అంటే ఏంటి నా ఉద్దేశం? దేవుడు నన్ను పుట్టించారు, నా తల్లి పాత్ర మాత్రమే, నా తండ్రి పాత్ర మాత్రమే, నన్ను సృష్టించింది నా దేవుడు. అప్పుడు మన ఊహ డైరెక్ట్గా దేవుడి మీదకి వెళ్ళిపోద్ది.
లేదా తల్లిదండ్రుల మీదకి వెళ్తుంది మన ఊహ. వాళ్ళే పుట్టించారేమో, వాళ్ళే నాకు ఈ జన్మ ఇచ్చారు, వాళ్ళే నాకు ఇది ఇచ్చారు. అది గ్రహింపు లేని వాళ్ళు తల్లిదండ్రులు దైవాలుగా చూస్తారు. గ్రహింపు ఉన్నవాడు దేవుణ్ణి దైవంగా, దేవుణ్ణి గొప్పగా చూస్తారు. ఒకసారి ఈ గ్రహింపు లేకపోతే ఎంతో నష్టం. దేవుడిని స్తుతించలేము, మహింపరచలేము, తద్వారా దేవుడిచ్చే ఏమి మనం పొందుకోలేము. ఎంతమందికి అర్థమైంది? దేవుడి మహిమను దొంగిలించేస్తాం, తద్వారా దేవుని కోపాన్ని పుట్టిస్తాం, తద్వారా సాతానికి అవకాశం ఇస్తాం, తద్వారా దేవుని దూరం అయిపోతాం. అదే అన్ని గ్రహించి 24 గంటలు ప్రభా ఇచ్చింది మీరే కదయ్యా, ఈ వాక్యత మీ వల్లే కదయ్యా, ఈ జ్ఞానం అసలు నాకు ఎలా అవుతుందయ్యా, మీరు సృష్టించింది మీరే కదయ్యా, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ ఆశీర్వాదం ఒక మామూలుగా ఉండదండి. ప్రార్థన. మహోన్నత తండ్రి, ప్రేమ స్వరూపనేసు ఉదయకాల ఆరాధన బట్టి, వాక్యాన్ని బట్టి మీ పాదాలకి సమస్త మహిమ కలుగాక. మా కోసం పరిశుద్ధ గ్రంథాన్ని అద్భుతంగా ఒక బహుమానంగా ఇచ్చిన ప్రభువు మీ పాదాలకే మహిమ కలుగుగాక. ఆ పరిశుద్ధ గ్రంథంలో సమస్తాన్ని రాయించి ఇచ్చిన బంగారు తండ్రి మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్ని చేసినా, ఏమిచ్చినా, ఏమైపోయినా మీరు రుణం తెచ్చుకోలేము ప్రభు. మా ప్రాణాలు అర్పించినా మీరు రుణం తెచ్చుకోలేము. మీకు పాదాలకు స్తోత్రం. ఇంకా గ్రహించే మనసు నాకు మాకు అనుగ్రహించమని పాదాలు బట్టి వెలుగునేసే పరిశుద్ధమైన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.